ఐపీఎల్ 2026 సందడి షురూ అయింది. డిసెంబర్ 16న మినీ వేలం జరగనుంది. అన్ని టీంలు ప్లేయర్లను రిటైన్ చేసుకున్నాయి. భారంగా మారిన ప్లేయర్లను వదిలేసుకుంటున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న రిటైన్ రిలీజ్ లిస్ట్ వచ్చేసింది. ఐపీఎల్ మినీ వేలానికి ముందు ట్రేడింగ్ విండో ముగిసిందే. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో లిస్ట్ ఇచ్చేశాయి. ప్రతి జట్టు తమ కోర్ టీంకు మరోసారి అవకాశాన్నిచ్చాయి. మ్యాచ్ విన్నర్లను వదులుకోలేదు. కోట్లు ఖర్చు పెట్టినా ప్రభావం చూపని ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. అందులో మినీ వేలంలోకి పలువురు సంచలన ఆటగాళ్లు వచ్చేశారు. అంతా ఊహించినట్లే రిటైన్ రిలీజ్ జరిగింది. మరో హిస్టారికల్ డీల్ సక్సెస్ఫుల్ గా పూర్తయింది. చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రాజస్థాన్ కు వెళ్లిపోయాడు. జడేజాతో పాటు శామ్ కరణ్ ను ఇచ్చేసిన సీఎస్కే సంజు శాంసన్ ను తీసుకుంది. గతంలో చెన్నై జడేజాను 18 కోట్లకు రిటైన్ చేసుకోగా ఇప్పుడు రాజస్థాన్ మాత్రం 14 కోట్లే చెల్లించనుంది. అలాగే ట్రేడింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సీనియర్ పేసర్ మహమ్మద్ షమిని లక్నో సూపర్ జైంట్స్ కు ఇచ్చేసింది. 119 మ్యాచ్లాడిన షమి లాస్ట్ సీజన్ లో నిరాశపరిచాడు. అలాగే లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్ కు తిరిగి వచ్చేశాడు. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై నుంచి లక్నో ఫ్రాంచైజీకి ట్రేడ్ అయ్యాడు. రాజస్థాన్ జట్టులో ఉన్న నితీష్ రాణా వచ్చే సీజన్ నుంచి ఢిల్లీకి ఆడబోతున్నాడు. రిలీజ్ రిటెన్షన్ ప్లేయర్స్ లిస్టు చూస్తే అందరూ అనుకున్నట్టుగానే గత సీజన్లో నిరాశపరిచిన స్టార్ ప్లేయర్స్ కు ఫ్రాంచైజీలు షాక్ ఇచ్చాయి. విదేశీ స్టార్స్ తో పాటు లోకల్ ప్లేయర్స్ ను వేలంలోకి వదిలేశాయి. డిసెంబర్ 16న అబుదాబిలో జరిగే మినీ వేలంలో తమ దగ్గరున్న మొత్తంతో ఖాళీలను భర్తీ చేసుకోనున్నాయి.